ఎవరైతే వజూ చేసేటప్పుడు వజూలో కడిగే శరీర భాగాలను ఒక్కొక్కసారి కడుగుతారో వారి వజూ అయిపోతుంది మరియు అతను ఆ వజూతో నమాజ్ కూడా చేయగలడు. కాని ఈ పని ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడే చేయాలి, కావాలని చేయరాదు. మరియు ఎవరైతే వజూలో తమ శరీర భాగాలను మూడు సార్లు కడుగుతారో వారు దైవ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు మొదటి ప్రవక్త నుండి ఆఖరి ప్రవక్త వరకు అందరూ ఆచరించిన సున్నత్ చేసినవారు అవుతారు. దైవ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా చెబుతున్నారు: ఎవరైతే వజూ పూర్తి అయిన తరువాత అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు ఈ దువా చదువుతారో వారి కొరకు స్వర్గం యొక్క 8 తలుపులు తెరవబడతాయి. అతను ఏ తలుపు నుండి అయినా స్వర్గం లోపలికి వెళ్ళొచ్చు. ఈ వీడియోకి లైక్ చేసి మీకు తెలిసిన వారికి, మీ కుటుంబ సభ్యులు పంపించండి. మీ వలన వారు కూడా ఈ విషయాలు తెలుసుకుంటారు. మరియు మీరు ఇలానే ఏదైనా తెలుసుకోవాలి అంటే కామెంట్లో రాయండి, మీ కొరకు నేను వీడియోలో తెలుపుతాను.